హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ నేస్. ఈరోజు ఈ వీడియోలో మనం షేర్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసేసి దుబాయ్ వైటనింగ్ క్రీమ్. సో ఇది ఒక స్కిన్ వైటనింగ్ ప్రోడక్ట్ అనమాట. సో స్కిన్ తెల్లగా అవుతుందా, ఇది వాడచ్చా లేదా, ఇది వాడితే మన స్కిన్ బాగుంటుందా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా షేర్ చేసుకుందాము రండి. సో గాయ్స్, ఫస్ట్ అయితే నా వాయిస్ అనేది కొంచెం కాఫ్ వల్ల ఇలా అయింది. సో అడ్జస్ట్ చేసుకోండి. ఐ థింక్ నెక్స్ట్ వీడియోకి సెట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసేసి దుబాయ్ ఫేర్నెస్ క్రీమ్ అనమాట. సో దీన్ని యూస్ చేయడం వల్ల స్కిన్ తెల్లగా అవుతుందా అంటే అవుతుంది. మోస్ట్లీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయితే చాలామంది దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా వైటనింగ్ పర్పస్ అయితే నన్ను అడుగుతూ ఉంటారు. అండ్ మాకు కూడా ఆఫ్లైన్లో కొంచెం వెళ్తూనే ఉంటాయి. బట్ దీనివల్ల కొన్ని కంప్లైంట్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసేసి ఒక బ్రాండ్ అయితే ఏం కాదండి, నార్మల్ దుబాయ్ వైటనింగ్ క్రీమ్ అని మెన్షన్ చేస్తారు. దాని కిందే మనకి ఎంఆర్పి అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎంఆర్పి అని ఉంటుంది, దుబాయ్ క్రీమ్ అని చెప్పి ఉంటుంది. ఇదే ఇన్ఫర్మేషన్. ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా ఏది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో జస్ట్ ఇలానే ఉంటుంది. సో ఈ క్రీమ్ వాడటం ఎంతవరకు సేఫ్ అనేది నేను చెప్తాను. ఎక్కువగా ఈ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు ఏంటి అంటే తెల్లగా అవ్వాలి, బడ్జెట్ లోలో ఉండాలి. సో అలాంటి ప్రోడక్ట్ చూస్ చేసుకుంటే ఏంటి అంటే మాకు ఏంటి మనీ ప్రాబ్లం ఉంటుంది స్టూడెంట్స్కి. పేరెంట్స్ ఎక్కువగా వాళ్ళకి పాకెట్ మనీ ఇచ్చిన దాంట్లో నుంచే వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారు. నాకు చెప్పేది అయితే ఇలానే ఉంది. సో ఏంటి అంటే అంత తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి మేము ఇది తీసుకుంటున్నాము అని చెప్పి, అక్క ప్లీజ్ నాకు క్లాసిక్ వైట్ క్రీమ్ ఇవ్వండి, దుబాయ్ వైటనింగ్ క్రీమ్ ఇవ్వండి, లేదా ప్యూర్ స్కిన్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు సెలూన్కి వచ్చి. సో లైక్ గాయ్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని యూజ్ చేయకపోవడమే మంచిది నా సజెషన్ అయితే. లేదు మాకు బాగానే ఉంది అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఆ దుబాయ్ వైటనింగ్ క్రీమ్స్లో కూడా ఇంకా చెత్తగా ఉంటాయి ఆన్లైన్లోకి వెళ్తే. సో అలాంటిది కాకుండా కాస్త ఒరిజినల్ వాడతారు అని చెప్పి చూపిస్తున్నాను. సో ఇది బాగానే ఉంటుంది, ఒరిజినలే. సో యూస్ చేయండి. బట్ ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం స్కిన్ రెడ్ అవుతూ ఉంటుంది, అది కంప్లైంట్ అయితే ఉందన్నమాట. సో ఈ ప్రోడక్ట్ని యూస్ చేయడం వల్ల స్కిన్ తెల్లగా మారుతుందా అంటే ఎస్, కొంతమందికి మాత్రం స్కిన్ వైట్గా అవ్వదు, ఇంకా ఉన్న కలర్ కూడా డల్ అవుతూ ఉంటారు, పడలేదు అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇమీడియట్లీ స్టాప్ చేసేసి వేరే క్రీమ్ని యూజ్ చేయమని చెప్తానమాట. సో ఇది పడలేదు అంటే ఇంకా డౌట్తో అలానే ఉండక్కర్లేదు, వేరేది ట్రై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే అందులో ఇంగ్రీడియంట్ లేదు, అదొక మైనస్ అయితే ఉంది. బట్ కాకపోతే ఏంటి అంటే నేను ఈ ఫీడ్బ్యాక్స్ మీద డిపెండ్ ఇస్తాను కదా, నాకు మరీ అంత మంచి ఫీడ్బ్యాక్స్ లేవు. బట్ ఓకే, పర్లేదు, యూస్ చేసుకోవచ్చు. సో ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. జస్ట్ ఇది 350 రూపీస్, 350 రూపీస్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి. ఎవరైనా వాడాలి, మేము ట్రై చేయాలి అనుకుంటున్నామైతే ట్రై చేయండి. సో ఇంకొకటి, నెక్స్ట్ మీరు ఇచ్చారు ఇలా అయిపోయింది నా ఫేస్ అని చెప్పి రావద్దు. ఓకే, నాకు ఇది పడలేదు అని నాకు చెప్పద్దు. ఏంటి అంటే నేను ఇక్కడే మీకు చెప్తున్నాను, కొంతమందికి పడకపోవచ్చు, కొంతమందికి పడవచ్చు. సో అది మీరు చెక్ చేసుకోండి. ఓకే మాకు పడుతుంది, ఫైన్ అనుకుంటే ముందుకు వెళ్ళిపోవడమే. లేదంటే 350 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ డస్ట్బిన్లో వేసేయడమే. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఈ దుబాయ్ వైటనింగ్ క్రీమ్ని ఎంతవరకు వాడచ్చు, కొంతవరకు వాడచ్చా, కంటిన్యూగా వాడచ్చా అంటే దీన్ని అస్సలు కంటిన్యూ చేయకూడదు. ఒక 1 మంత్ 2 మంత్స్ అంతే స్టాప్ చేసేయాలి. ఆ తర్వాత మీకు వచ్చిన ఫేర్నెస్ని అలానే ఉండాలి అంటే మెయింటెనెన్స్కి వెళ్ళిపోవడమే. అంటే ఇది వారానికి 2 సార్లు లేదా 3 సార్లు ఇవ్వండి, సరిపోతుంది. ఓకే. ఇన్సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇలా డార్క్ ఆరెంజ్లో శ్రీకోమల్ లాగా ఉంటుందండి చూడడానికి. సో దాదాపుగా వర్కింగ్ కూడా అలాగే ఉంటుంది, కానీ శ్రీకోమల్కి మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. బట్ దీనికైతే నాకు అంత మంచి ఫీడ్బ్యాక్ అయితే లేదు, కొంతవరకు బాగానే ఉంది. సో ఈ దుబాయ్ వైటనింగ్ క్రీమ్ని మేము కూడా వాడాలనుకుంటున్నాము అనుకున్నట్లయితే ట్రై చేయండి. సో ఇది మనము స్కిన్కి పెట్టుకున్నా కూడా లైట్గా కనిపిస్తుంది, అంతే.
ఎక్కువగా డార్క్గా ఎల్లోగా కూడా అంతేం కనిపించదు, లైట్గా కనిపిస్తుంది. సో మరి ఈ ప్రోడక్ట్ని యూస్ చేస్తూ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ సన్ స్క్రీన్ కూడా ఇంక్లూడ్ చేసుకొని రెగ్యులర్గా ఒక 3 మంత్స్ 2 మంత్స్ లేదా 1 మంత్ యూస్ చేసి ఆఫ్టర్ మేము మెయింటెనెన్స్కి వెళ్దాం అనుకుంటున్నాము అనుకునేవారు ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవండి దీనిపైన. సో అండ్ ఈ రోజు నుంచి కూడా మీకు ఫస్ట్ కామెంట్ని నేను పిన్ చేసుకుంటాను. ఫస్ట్ మన వీడియో కింద ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ కమింగ్ సండే మంచి గివ్ అవే విన్నర్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎలాంటి స్లిప్స్ కూడా తీయను, ఫస్ట్ కామెంట్ పిన్ చేసుకుంటాను. సో నెక్స్ట్ వీక్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. సో మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు కామెంట్ చేసి నాకు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని నాకు వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోకండి. సో గాయ్స్ ఇంకా వచ్చేసేసి ఇది ఏంటి అంటే యూస్ చేస్తూ అలానే ఉంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో నేను చెప్పిన వరకు కొంతవరకు మాత్రమే యూస్ చేసుకోవచ్చు. ఈ దుబాయ్ స్కిన్ మ్యాట్నింగ్ క్రీమ్ ఒరిజినల్ మీకు కూడా కావాలి అంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది, హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్లో మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. సిఓడి అయితే లేదు, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. ఓకే, 350 రూపీస్ ప్రైస్ అండి. అండ్ ఇది వచ్చేసేసి వెయిట్ కూడా ఇక్కడ ఇవ్వలేదు, నాకు తెలిసి ఒక 30 గ్రామ్స్ అయితే ఉంటుంది. సో మీకు కావాలి అనుకుంటే ఇంకా ఆర్డర్ ఇచ్చేసేయండి. సో గాయ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ కొనేవాళ్ళు అయితేనే ఆర్డర్ వరకు రండి. డౌట్స్ కోసం అయితే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో మరి నెక్స్ట్ వీడియోలో గివ్ అవే విన్నర్ ఎవరో కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు కొత్త ప్రొడక్ట్స్ ఏమైనా వాడాలి అనుకున్నా ఇది పర్చేస్ చేసుకొని వాడకుండా గివ్ అవే ద్వారా కూడా వాడుకోవచ్చు. సో ఫస్ట్ కామెంట్ చేసి హ్యాపీగా మీరు మీ గిఫ్ట్ని మిస్ కాకుండా హ్యాపీగా గెలుచుకోవచ్చు. అండ్ గాయ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చిందా లేదా చెప్పండి. అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో నెక్స్ట్ సండే మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.